డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్స్ వారి ఆధ్వర్యంలో ఏదైతే 2016లో డిజిటలైజేషన్ నాంది పలికారో డిఆర్ఆర్ఎంపీ అని. ఎందుకంటే దాదాపుగా బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి సర్వే తప్ప దాని తర్వాత ఇప్పుడు కూడా మన ఈ దేశంలో సర్వే జరగలేదు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో బహుముఖమైనటువంటి పరిపాలన ఉండి ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి మనకు ఆ ఇబ్బందులు ఉన్నాయి. సో అన్నీ కూడా పకడ్బందీగా చేసి చిత్తశుద్ధితో ప్రతి ఒక్క వారికి కూడా ఒక హక్కుతో పత్రం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎందుకంటే పేదవాడికి చాలా సెంటిమెంట్, ఒక ఎమోషన్ భూమి అంటే. అతని యొక్క బౌండరీస్, అతని యొక్క హక్కు అనేది పకడ్బందీగా ఉండాలా, భావి తరాలకి వాళ్ళు ఏదైతే ఇవ్వాలనుకుంటారో అది పకడ్బందీగా ఇవ్వాలని చెప్పే లక్ష్యంతోనే వాళ్ళు ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి సమకూర్చాలని చెప్పే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాజకీయంగా కూడా మాట్లాడంటే గత ప్రభుత్వం ఏదైతే ఉండిందో దాని మీద శ్రద్ధ పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం ఎంతో సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వం గతంలో దాన్ని మంచిగా చేయలేదు. ఏదైతే గ్రీవెన్స్ ఉంటే సమయం 40 రోజులు 30 రోజులు ఇవ్వాల్సిన సమయాన్ని 15 రోజుల్లో పెట్టడం. అలాగే మీకు తెలుసు అప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చి అందరికీ భయభ్రాంతులు చేసినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా భయంతో పోయే దిశగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా. ఎందుకంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ రూరల్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయిన తర్వాత వారి యొక్క సపోర్ట్ అక్కడ ఉండటం మాకు ఇక్కడ చాలా అండగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే ప్రతి ఒక్క గ్రామంలో ఏదైతే 6688 గ్రామాల్లో వాళ్ళు అప్పుడు రీసర్వే పూర్తి చేశారో అన్నింటిలో కూడా గ్రామ సభలు పెట్టి ప్రతి ఒక్క గ్రీఫ్ అంటే దాదాపుగా 2,80,000 గ్రీఫ్ వచ్చినాయి. అవన్నీ కూడా 100% రిజాల్వ్ చేసి ఎక్కడైతే మనం చేయలేనటువంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళని మోటివేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఎందుకు చేయలేకపోతున్నాం, గతంలో ఎందుకు తప్పిదంతో మీకు ఇలా జరిగిందని కూడా వాళ్ళకి చేసి డీటెయిల్డ్గా స్పీకింగ్ నోట్ ఇచ్చినటువంటి పరిస్థితి చరిత్రలో ఎప్పుడు లేదు, వాళ్ళు ఇప్పుడు జరుగుతూ ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఈ రీసర్వేలో ఎలాంటి పేదవాడికి కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు. CCLA మేడము అలాగే మన అడిషనల్ CCLA వారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటా ఉన్నాం. మేము కాన్ఫరెన్స్ పెట్టుకుంటా ఉన్నాం. మీకు గతంలో కూడా చెప్పున్నాం. ఎందుకంటే గతంలో తగ్గిన తప్పిదాలు ఎక్కడ కూడా జరగకుండా ప్రతిదీ కూడా బ్లాక్స్ చేసుకుని 200-250 ఎకరాలు మించకుండా ఒక బ్లాక్ చేసుకుని దానికి ముగ్గురు ఆఫీసర్లని ఒక టీమ్గా ఏర్పాటు చేసి పెట్టడం. అలాగే ఏదైతే రీసర్వే చేస్తూ ఉన్నారో ఆ రైతుకి కంపల్సరీగా కమ్యూనికేషన్ ఇచ్చి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళు బయట ఊర్లలో ఉంటే వాళ్ళతో వీడియో కాల్స్ కూడా మాట్లాడి వాళ్ళ బౌండరీస్ డిమార్క్ చేసి అన్నీ కూడా చేయడంతో పాటు QR కోడ్తో వాళ్ళ పాస్బుక్ కూడా నేను చెప్పిన పాస్బుక్స్ అన్నీ కూడా జియో ట్యాగింగ్ చేసి అది QR కోడ్ కొడితే డైరెక్ట్గా ఫోన్ నుంచి వాళ్ళ భూమి మీదకి వెళ్ళిపోయే విధంగా వాళ్ళ బౌండరీస్ కూడా ఇచ్చే విధంగా నూతనమైన పాస్బుక్ కూడా మొన్ననే టెండర్ కూడా అయింది. ఎందుకంటే గత ప్రభుత్వం మీకు చెప్పాం మళ్ళీ వాళ్ళు ఫోటోలు వేసుకున్నారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఫోటోలు వేసుకుంటే మా అమ్మతో మా నాన్నతో మా తాతతో వేసుకోవాలి, మా భూమి ఇచ్చిన వాళ్ళు వేసుకుంటాం. అంతేగాని అప్పుడు ముఖ్యమంత్రి ఏదన్నా ముఖ్యమంత్రిలో వచ్చి రాజకీయ నాయకుడు టెంపరీ ఇచ్చే వాటి మీద ఫోటోస్ వేసుకోవచ్చు తప్ప పర్మనెంట్గా. ఎందుకంటే మీరు చూడండి మార్క్ షీట్ల మీద ఎవరి ఫోటోలు ఉండవు. ఎందుకుంటాం అంటే జీవితాంతం మనం ఎక్కడికైనా చూపించుకుంటాం. అట్లా ఈ పాస్బుక్ అనేది మన ఆస్తి. ఇవి చిన్న అడంగలో లేదా చిన్న టెంపరీ ఉండేటటువంటి ఈసీ దాని మీద ఉండొచ్చు ఎవరిదైనా పొలిటికల్ ఏరియా, కానీ ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉండే ఆస్తి మీద ఎప్పుడు ఉండకూడదు. అయినా వాళ్ళకు ఉన్నటువంటి ఆ అబ్సెషన్ సర్వే రాళ్ళ మీద 700 కోట్లు వేస్ట్ చేసి వాళ్ళ ఫోటోలు పెట్టుకోవటం ఇవన్నీ చేశారు. సో అవన్నీ చేయకుండా కేవలం ప్రజాహితం కోరే పరిపాలన కాబట్టి ఏదైతే గైడెన్స్ ఇస్తా ఉన్నారో దాన్ని ఇదిగా చేస్తాం. అలాగే సెక్రటరీ గారు జోషి గారు అవ్వచ్చు, జాయింట్ సెక్రటరీ గారు అజిత్ గారు అవ్వచ్చు, అందరూ కూడా పూర్తి సపోర్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా మనకి ఇన్సెంటివ్స్ రావడం కానీ లేకపోతే మనకి సర్వే కొంచెం గాడిలో పట్టడానికి ముఖ్య కారకులు పెమ్మసాని గారు. వారికి పచ్చగా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు ఇంత పెద్ద వర్క్షాప్, ఎందుకంటే చాలా మంది ఎంతో మంది స్టేట్ రెవెన్యూ మినిస్టర్స్ నాకు ఈ మధ్య కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్తాను మేము చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మాకు రాష్ట్రంలో అంటే ఎలా జరుగుతుంది దేశం వ్యాప్తంగా, మన రాష్ట్రంలో ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్. ఇది వర్క్షాప్ అనేది చాలా మంచిది, మేము ట్రై చేసాం. కానీ వ్యవసాయ గారి మూలంగా మీ గుంటూరుకు వచ్చిందని చెప్పడం జరిగింది. సో నాకు చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా రైతులకు మంచి జరగాలి. ఎందుకంటే ఈ వర్క్షాప్లో మనకు ఆ జ్ఞానం పెంచుకుని మనం అవ్వచ్చు, మన ఆఫీసర్లు అవ్వచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బెటర్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఇంకా బాగా చేయగలరని చెప్పేసి కూడా నేను ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సులో 180,000 ఫిర్యాదులు వచ్చినాయి సార్. అందులో 22A ఎక్కువగా ఉంది. దానిపై ఎలాంటి నువ్వు చెప్పింది తప్పు. 2,80,000 అది కూడా 2,70,000 వచ్చినాయి. రెవెన్యూ సదస్సులు వేరు చేసాము, గ్రామ సభలు రీసర్వే వేరే చేసాము. అది 22Aకి మేము గైడ్ లైన్స్ కూడా ఇచ్చాము. 17th ఫిబ్రవరి ఇచ్చాము. ఎక్కడెక్కడైతే ఉన్నా అప్పీల్ చేసుకుంటే 22A అంటే ఇప్పుడు పూర్తి ఒక సర్వే నెంబర్ ఉంది, దాని 35 ఎకరాలు ఉన్నాయనుకోండి.
3 ఎకరాలు ఎండోమెంట్స్ ఉండి మిగతా ఉన్నప్పుడు 22A పెట్టే పరిస్థితి ఉన్నాయి కొత్త భద్రతల్లో అవన్నీ ఇమీడియట్ తీయమని చెప్పేసి మేము స్పీకింగ్ మెమో జారీ చేసాము. దాని ప్రకారంగా స్పెషల్ డ్రైవ్ కూడా తీసుకుని వెళ్తున్నాం. రేపు మళ్ళీ ఈ క్యాబ్